హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సరిపోదా శనివారం నాని గారికి రీసెంట్ టైమ్స్లో దసరా తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ మూవీ అని చెప్పొచ్చు. యాక్చువల్గా దసరా కూడా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా అంటే చాలా హై ఉండేదన్నమాట. సో చాలా ఎక్కువగా వెయిట్ చేశారు దానికోసం ఈగర్లీ. అండ్ హాయ్ నాన్నకి ఏంటంటే అది ఎమోషనల్ సినిమా అనిపించింది. సో అంత హై ఫీల్ అయితే రాలేదు కానీ, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన టాక్ని బట్టి ఆ సినిమా కూడా హిట్ అయిపోయి కూర్చుంది. సో వరుసగా 2 సినిమాలు హిట్ అయ్యాయి ఆయనకి. సో ఇప్పుడు 3వ సినిమా. అండ్ ఇది కూడా ఎందుకో ఇనీషియల్ స్టేజెస్ నుంచి ఆ బ్లాక్ బాస్టర్ వైబ్స్ అయితే వస్తున్నాయి స్టార్టింగ్ నుంచి కూడా. అంటే ఆ కాంబినేషన్ వల్ల లేదంటే మ్యూజిక్ వల్ల ఏంటనేది మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఈ సరిపోదా శనివారం సినిమా మీద ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏవైతే కంటెంట్స్ రిలీజ్ చేశారో వాటి ఆధారంగా ఈ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. సో వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్. పాయింట్ నెంబర్ 1, నాని గారి పవర్ని ఎలా చూపిస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాని గారు కేవలం శనివారం మాత్రమే ఫైట్ చేస్తారు అనే కాన్సెప్ట్ మనకు ఐడియా ఉంది. ఇనీషియల్ స్టేజెస్ నుంచి మనకి ఏంటంటే గ్లిమ్స్ అంటే ఒకటే, అంటే చిన్న ఇంట్రో లాంటిది వదిలేరు కదా ఫస్ట్లో. సో అలాంటిది వారానికి ఒక్కసారి వస్తే అని చెప్పి. అయితే అప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఇది ఒక సూపర్ పవర్ ఓరియంటెడ్ మూవీ ఏమో, శనివారం రోజు సూపర్ పవర్స్ వస్తాయేమో, సో ఆ రోజు అందరినీ ఉతుకుతాడేమో అనుకున్నారు. కానీ తర్వాత ఎస్జే సూర్య గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు దీనికి. ఏమని, వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఒక మాట చెప్తుంది, నీకు కోపం ఎక్కువ వస్తున్నట్టయితే దాన్ని ప్రతిరోజు ప్రదర్శించకు, వారం మొత్తం కంట్రోల్ చేసుకొని శనివారం మాత్రమే ఆ కోపాన్ని ప్రదర్శించని చెప్తుంది. సో అందుకని శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శిస్తాడు, మిగతా అన్ని రోజులు కూడా సైలెంట్గా ఉంటాడు, డైరీలో రాసుకుంటాడు శనివారం రోజు ఏం చేయాలి, ఇవన్నీ కూడా క్లారిటీ ఇచ్చారనమాట. సో ఓకే, ఇప్పుడు ఆ శనివారం రోజు ఆ ఏదైతే కోపం ఉందో దాన్ని బయటకు ప్రదర్శిస్తారు కదా నానిగారు, అలా ప్రదర్శించే క్రమంలో అది ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఇప్పుడు ఎంత కనెక్టింగ్గా ఉంటుంది, ఎంత ఎంగేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా నానిగారు ఇంకొక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఏమని, సినిమాలో 20% యాక్షన్ ఉంటుంది, 80% యాక్షన్ మూడ్ ఉంటుంది. అంటే యాక్షన్ మూడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ బట్టి అయితే అంటే కొట్టాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ఆ రోజు కొట్టకూడదు, శనివారమే కొట్టాలి. సో అదొక్కటి ఉంది కదా. సో ఆ వారంలో జరిగేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్షన్ మూడు, శనివారం రోజు జరిగేది యాక్షన్. సో దీన్ని ఎంత ఎంగేజింగ్గా, ఎంత ఎగ్జైటింగ్గా, మనకి ఎంత నచ్చే విధంగా బిల్డ్ చేస్తారు, ఎంత నచ్చే విధంగా డిజైన్ చేశారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఈ పరంగా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా ఇందులో ఎక్కడ కూడా మిస్ఫైర్ అవ్వకూడదు. డెఫినెట్గా ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో చాలా ఎంగేజింగ్గా ఉండాల్సి ఉంటుంది. కేవలం శనివారం రోజు మాత్రమే కొట్టే ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది చాలా ఎంగేజింగ్గా ఉండాల్సి ఉంటుంది. సో దాని పరంగా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. తర్వాత రెండోది, నాని గారి యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్. ఆబ్వియస్లీ వీళ్ళిద్దరి కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే అంటే ఎస్జే సూర్య గారికి ఇది కొంచెం అంటే ఆయన చేసిన కైండ్ ఆఫ్ రోల్ అయ్యి ఉండొచ్చు, బట్ నాని గారికి ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ రోల్. సో ఆయన ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రోల్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లో ఆయన ఎంతవరకు అవుట్ అండ్ అవుట్ ఎమోషన్స్ని క్యారీ చేయగలిగారు, మనకి బేసిక్గా ఎంతవరకు కనెక్ట్ చేయగలిగారు. నాని గారు బేసిక్గా ఏదైనా ఒక ఎమోషనల్ సీన్ ఇస్తే ఆయనంతలాగా గుండెల్ని పిండగలిగేవారు ఎవరు లేరన్నంతలాగా యాక్ట్ చేస్తారు ఆయన. ఇప్పుడు ఆయన అన్న క్లైమాక్స్లో నా ప్రేమ సరిపోవట్లేదా అనే డైలాగ్ ఒకటి ఉంది, అది నెక్స్ట్ లెవెల్. అసలు అలా చెప్పడం చాలా కష్టం కూడా అనిపిస్తుంటుంది. ఇదే కాదు, ఆ నిన్ను కోరి సినిమాలో ఇది నాకు అర్థమైంది, లోపల ఉన్నోడికి అర్థం కాలేదు, ఒక 5 నిమిషాలు టైం ఇస్తే సెట్ అయిపోతారని చెప్పి అలా నడుచుకుంటూ వస్తుంటాడు. ఆ ఫ్రేమ్ అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు ఇలాంటి కైండ్ ఆఫ్ ఎమోషన్స్ నానిగారు చాలా ఎక్స్ట్రాడినరీగా పండిస్తారు. మరి ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి, దేని చుట్టూ తిరిగే ఎమోషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ ఎస్జే సూర్య గారికి కూడా
ఇది ఎందుకో కొంచెం డిఫరెంట్ రోల్ అనే అనిపిస్తుంది. అంటే ఆయన ఇంతకుముందు చేసిన కైండ్ ఆఫ్ యాక్టింగ్ అయినప్పటికీ కూడా ఇది కొంచెం అంటే ఒక 2, 3 వేరియేషన్స్‌ని కలిగి ఉన్న క్యారెక్టర్ లాగా అనిపిస్తోంది. సో ఒక పక్కేమో యాంగర్, ఒక సీరియస్ టూ మచ్ యాంగర్, ఇంకో పక్కేమో కన్‌ఫ్యూజన్, ఇంకో పక్కేమో యూనో రివెంజ్. ఇవన్నీ కూడా ఆయనలో కలిసి ఉంటాయనిపిస్తుంది. సో డెఫినెట్‌గా వీళ్ళిద్దరి యాక్టింగ్స్ మీద కూడా టూ మచ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్‌గా నెక్స్ట్ లెవెల్ చేస్తారు. బట్ అయినా కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అదనమాట పాయింట్. తర్వాత మూడోది వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్. నాని గారు వర్సెస్ ఎస్‌జే సూర్య ఫేస్ ఆఫ్ సీన్స్. అంటే ఎస్‌జే సూర్య గారు బేసిక్‌గా చాలా స్ట్రాంగ్ విలన్‌గా కనబడబోతున్నారని అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం నాని గారు ఏమో కనబడకుండా కొట్టే హీరోలా కనబడుతున్నారు. సో వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ ఎన్నుంటాయి? ఉంటే ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు నాని గారు శనివారం నాడు కనబడకుండా కొడుతున్నారు మనకు తెలిసిన దాని ప్రకారం. ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే ఎవరు కొడుతున్నారో తెలియనట్టే కదా. సో ఈ ఎవరు కొడుతున్నారు అనేది తెలుసుకునే క్రమంలో మధ్యలో ఫైట్ సీక్వెన్స్ ఉన్నా కూడా అది ఫేస్ ఆఫ్ కిందకి రాదు. సో ఫేస్ ఆఫ్ అనేది నాకు ఎందుకో ఆ క్లైమాక్స్ సీక్వెన్స్లో మాత్రమే వస్తుంది అనిపిస్తుంది నాకు ఫేస్ ఆఫ్ అయితే. అండ్ ఆ సీక్వెన్సే చాలా ఎక్కువసేపు ఉండబోతుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. సో మనం చూడండి ట్రైలర్లో లాస్ట్లో షూని ఇట్లా పట్టుకున్న సీక్వెన్స్ ఉంది కదా, ఆ సీక్వెన్స్ ఎక్కువసేపు ఉండబోతోంది. అండ్ డెఫినెట్గా అప్పుడే నానిగారి ఫేస్ని కూడా చూడటం అండ్ అప్పుడే యాక్షన్ సీక్వెన్స్ జరగడం ఇవన్నీ కూడా ఉంటాయేమో అనే కైండ్ ఆఫ్ వైబ్ అయితే వస్తుంది. బట్ డెఫినెట్గా ఆ సీన్ మీద వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ పరంగా కూడా సినిమా మంచి ఎంగేజింగ్గా ఉండాల్సి ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. తర్వాత ఇంకొకటి జేక్స్ బెజాయ్ మ్యూజిక్. బేసిక్గా ఆయన ఏ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచాడంటే బేసిక్గా ఆయన మ్యూజిక్ మీదే కాదు ఆయన సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచాడు తన మ్యూజిక్తో. ఆ లెవెల్లో కొట్టాడు ఆయన మ్యూజిక్. అసలు ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోని కూడా అబ్బా నాని గారి బర్త్డే వీడియో అయినా లేదంటే ఎస్‌జే సూర్య గారి బర్త్డే వీడియో అయినా లేదంటే ట్రైలర్ అయినా ఎందులో అయినా చూసుకోండి అసలు టూ మచ్ అంటే టూ మచ్ మ్యూజిక్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అసలు అది టూ గుడ్ అసలు. అంటే అసలు ఎన్నిసార్లు విన్నా కూడా అసలు ఏమాత్రం బోర్ కొట్టట్లేదు. అసలు వింటుంటే అబ్బా దుమ్ము లేపాడు కదా మ్యూజిక్ అనే కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది ఆల్రెడీ. సో ఇక్కడే ఎలాగుందంటే ఇంకా సినిమా మీద ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ఆస్పెక్ట్లో కూడా. సో మ్యూజిక్ పరంగా కూడా డెఫినెట్గా ఈ సినిమాలో అంటే మనకి ఇప్పటివరకు ఇచ్చింది కాకుండా ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి అనమాట. అండ్ తర్వాత ఇంకొకటి వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్. బేసిక్గా ఆయన సరిపోదు శనివారం అంట సారీ అంతకుముందు అంటే సుందరానికి తీశారు కదా. అంటే సుందరానికి కూడా బేసిక్గా చాలా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అది. యాక్చువల్గా ఈ అంటే సుందరానికి సినిమాలో ఏంటంటే కొంచెం అది స్లోగా వెళ్ళడం వల్ల కొంతమంది కనెక్ట్ కాలేదు ఆ టైంకి థియేటర్లో చూసిన టైంకి. బట్ తర్వాత చాలామందికి అది బాగా నచ్చిన సినిమా అది. ఎన్నిసార్లు చేసినా కూడా చూస్తారు టీవీలో అండ్ రిపీట్ చేసే సినిమా అది. కాకపోతే ఆ టైంకి అలా టాక్ వచ్చింది అది వేరే విషయం. బట్ డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకున్నారు, మంచి ఫన్ ఇచ్చారు, మంచి ఎమోషనల్ డ్రామాని ఇచ్చారు, అన్నీ ఉన్నాయి అందులో కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఒక యాక్షన్ మాత్రం ఉండదు అంతే. సో అది పాయింట్. బట్ ఈసారి ఏంటంటే వాటన్నిటితో పాటుగా యాక్షన్ని కూడా తీసుకొస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అనమాట. సో మేబీ ఫన్ ఉంటుందో లేదో సెకండరీ థింగ్ కానీ బట్ డెఫినెట్గా యాక్షన్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని అయితే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్ అంటే ఆయన కంప్లీట్ చేంజ్ ఓవర్ కదా, అటు నుంచి కంప్లీట్ షిఫ్ట్ కొట్టారు ఆయన. అంటే డ్రామా నుంచి కంప్లీట్గా యాక్షన్ మోడ్లోకి షిఫ్ట్ అయ్యారు ఆయన. సో మరి అలా షిఫ్ట్ అయినప్పుడు ఆయన ఎంత పర్ఫెక్ట్గా జంప్ కొట్టారు దాని నుంచి దీంట్లో కానీ చూడాల్సి ఉంటుంది. అండ్ ఆయన డైరెక్షన్ ఆ టేకింగ్ వాటి మీద కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అంటే బ్రోచేవారు ఎవరు ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఆబ్వియస్లీ ఆయన స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలో ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ ఆస్పెక్ట్స్ అన్నింటిలోని కూడా ఈ సినిమా మీద మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఆ సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందనే నమ్మకం అయితే ఉంది నాకు. సో రేపే కదా రిలీజ్ సినిమా. సో లెట్స్ సీ ఏమవుతుంది అనేది. సో నాకైతే ఇలా ఉంది. మరి మీకేమనిపిస్తుంది గైస్? సినిమా మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ సినిమా ఎలా ఉండబోతుందని మీకు అనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.